ఈ ఉదయ కాలాన మనం ప్రత్యేకంగా ప్రార్థనా జీవితాన్ని గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన చేయడం మానేశారు అంటే అర్థం ఏంటంటే దేవునితో సహవాసాన్ని పక్కన పెట్టేశారు అని అర్థం. చాలామంది ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచమని, ప్రార్థనా జీవితం మెరుగుపడాలని, మాకు ప్రార్థన చేయమని చెబుతూ ఉంటారు. అయితే వారి ప్రార్థనా జీవితం కొరకు ఒకవేళ సేవకుడిగా నేను ప్రార్థన చేస్తే వారి ప్రార్థనా జీవితాలు మెరుగుపరచబడతాయా? ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే అభివృద్ధి చేసుకోవడం ఎలాగా? ఎందుకు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి? చాలామంది వారి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడే నిద్ర వస్తుంది పాస్టర్ గారు. ప్రార్థన చేద్దాం అనుకొని లేచి మోకరిస్తున్నాను, బద్ధకం వచ్చేస్తుంది. ఉదయకాలాన ప్రార్థన చేయలేకపోతున్నా, సాయంకాలాన ప్రార్థన చేయలేకపోతున్నా. పోని పనంతా చేసుకొని మధ్యాహ్నం పూట స్త్రీలు చెప్తున్న మాట, ప్రార్థన చేసుకుందాం అనుకుంటే అప్పుడు కూడా కుదరట్లేదు. ప్రార్థన చేసుకోవాలి అంటే ఏంటో ఒకలాగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో మొదట్లో నేను బాగా ప్రార్థన చేసేవాడిని పాస్టర్ గారు, బాగా ప్రార్థన చేసేవాడిని, ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు ప్రార్థనా జీవితం నాకు లేదు, పనుల్లో పడిపోయాను, వర్కుల్లో నిమగ్నం అయిపోయాను, కాబట్టి నాకు ప్రార్థన చేయడం చాలా కష్టమవుతుంది అని కొందరు చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ప్రార్థనా జీవితాన్ని గురించి చాలామంది ఆలోచన కలిగలేరు. ఏదో తమకు తోచినట్టుగా ఆ సమయానికి లేచి చిన్న ప్రార్థన చేసుకొని తమ పనులు మొదలుపెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కొందరు బాగా అలసిపోయి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటున్నారు. అలసిపోతే ప్రార్థన చేయడం ఆపేయాలా? సమస్యలిపోతే ప్రార్థన చేయడం ఆపేయాలా? మన ప్రార్థనని ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి? చాలాసార్లు అనుకుంటాం నేను బాగా ప్రార్థన చేయాలి అనుకుంటారు, కానీ బాగా కాదు కదా, కొంచెంగా కూడా ప్రార్థన చేయలేరు. దైవ గ్రంథంలో ప్రార్థన పలు విధాలుగా మనకు కనపడుతుంది. ప్రార్థన అనేది దేవుడితో మనకు ఒక సన్నిహితమైన సంబంధాన్ని, బంధాన్ని ఏర్పాటు చేసేటువంటిదై ఉంది. ఈ లోకంలో మనకు సమస్యలు కలిగినప్పుడు మనం ఇరుగు వారితో, పొరుగు వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో, అయిన వాళ్ళతో చెప్పి నాకు ఈ బాధ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, ఇలాగుంది అని చెప్తాం. కొందరు ఆ సమస్యలకి చాలా సలహాలు ఇస్తారు. కొన్నిసార్లు ఆ సలహాలు పనికొస్తాయి, కొన్నిసార్లు ఆ సలహాలు పనికిరావు. అయితే ఉదయకాలాన్ని తెలియజేస్తా ఉన్నాను, గమనించండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడిచ్చే ఆలోచనలు గొప్పవి. దేవుడు దాని బిడలకి ఆలోచనలు ఇస్తాడు. ప్రార్థన పలు విధాలు, అంటే ఒకటి వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ అన్నారు. అంటే నీకు నువ్వుగానే దేవునికి ప్రార్థించడం. రెండవదిగా నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం. రెండవ విషయం, నీ కుటుంబం అంటే నీ ఫ్యామిలీ, భార్య బిడ్డలతో కలిసి ప్రార్థన చేయడం. మూడవదిగా సంఘములో కూడుకొని ప్రార్థన చేయడం. చాలామంది సంఘానికి వెళ్తారు, సంఘంతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేసే అనుభవం ఉండదు. కానీ సంఘములో కూడుకొని, సంఘములో కలిసి, లేక సంఘంలోనే ఉండి, మందిరంలో ఉండి ప్రార్థన చేసేటువంటి అనుభవం. నాలుగవదిగా బహిరంగ ప్రదేశాలలో ప్రార్థన చేయడం. అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమూహంగా కూడుకొని ప్రార్థన చేయడం, లేకపోతే సభల్లో కూడుకొని ప్రార్థన చేయడం. కొందరికి మంచి అనుభవం, వారు ఉన్న పరిస్థితులను బట్టి బయట వెలుపల ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ 4 రకాలైన ప్రార్థన అనుభవాలు వేరువేరు. ఒకటి పర్సనల్ ప్రేయర్, అది నీ వ్యక్తిత్వం. రెండోది కుటుంబానికి, ప్రతిరోజు కుటుంబంలో తల్లిదండ్రులు ప్రార్థన చేయడం నేర్చుకుంటే బిడ్డలు కూడా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. ఇది కుటుంబ ప్రార్థన. మూడోదిగా సంఘానికి వెళ్ళినప్పుడు సంఘములో చేయవలసినటువంటి ప్రార్థన. నాలుగోదిగా బహిరంగంగా అంటే పబ్లిక్లో చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ తేడా వేరువేరుగానే ఉంటాయి. అయితే ప్రార్థించే విధానాలు కూడా వేరుగా ఉంటాయి. వ్యక్తిగతంగా కుటుంబంతో, సంఘంలో, సంఘం వెలుపట. కొన్నిసార్లు
సంఘంలో చాలామంది ప్రార్థిస్తారు. వాళ్ళకి ప్రార్థన చేయమని ఒక అవకాశం ఇస్తే ఇంకొకరిని ప్రార్థన చేయనివ్వరు. ఇక వాళ్ళే ఏదో వారికి తోచిన దాని గురించి అలా ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు ఒక సమస్య కొరకు ప్రార్థన చేయండి అని సంఘంలో ఉన్న వారికి అవకాశం ఇస్తే వారు ఆ సమస్యతో పాటు ఇంకొక 2 సమస్యలు కలిపి ప్రార్థన చేస్తారు. అంటే ఏంటి, అలవాటు అనమాట. కొన్నిసార్లు అలవాటు అని చెప్పాలి, కొన్నిసార్లు ఇక వాళ్ళ తీరి అని చెప్పాలి. అలాగా మనం దేవునికి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేయడానికి కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పరలోకముల నుండి మీ కొరకు వస్తాయి. అయితే ఈ ఉదయకాలాన వ్యక్తిగత ప్రార్థన అంటే పర్సనల్ ప్రేయర్లలో ఎలా అభివృద్ధి చేసుకోవాలి? మొట్టమొదట కుటుంబంతో కలిసి, సంఘంతో కలిసి, సమాజంలో ప్రార్థన చేయడం కంటే మీరు వ్యక్తిగత ప్రార్థనలో బలాన్ని పొందుకోవాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా ఎలా ప్రార్థన చేయాలి? ఒక్కళ్ళే ప్రార్థన చేసుకుంటే నడుస్తుందా? ఒక ఆమె అంటుంది, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే నడవట్లేదు పాస్టర్ గారు అంటుంది. ఎందుకని ప్రార్థన రావట్లేదమ్మా అంటే, నేను ఒక్కదాన్నేనండి, నాకు ఎవ్వరు సహకరించట్లేదు, నా ప్రార్థన దేవుడు వింటాడంటారా? ఒక డౌట్ ఆమెకి. నా ప్రార్థన దేవుడు వింటాడా? నేనంత డబ్బు కల్లాదాన్ని కాదు, నా దగ్గర అంత ధనము లేదు, అంత బలగం లేదు, నాకెవ్వరు లేరు, నా ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడంట ఆయన దరిద్రుల ప్రార్థన త్రోసివేడంట, ఆ ప్రార్థన వింటాడు ఆయన. నీవు యేసు ప్రభువుని అంగీకరించి నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. నీకు చదువు వచ్చినా రాకపోయినా, లేకపోతే నీకు అందం ఉన్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర సంపద ఉన్నా లేకపోయినా, నీవు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు. ఇక దాంట్లో తిరిగే లేదు. మరి ఏంటంటే నా ప్రార్థనకి వెంటనే జవాబు రావట్లేదు అంటారు. రావు కొన్ని ప్రార్థనలకు జవాబు. అయితే జవాబు రానప్పుడు వాక్యంలో ఉన్న సంగతులను పరిశీలన చేస్తే అర్థమవుతుంది. భక్తులు దేని కొరకు ప్రార్థించారు, వారి అవసరతల్లో ఏ అవసరతల కొరకు వారు ప్రార్థించారు, నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నా, ఇలా పరీక్షించుకొని కనుక ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు. అయితే ఈరోజు మనం వ్యక్తిగత ప్రార్థనలో 2 రకాలు. ఒకటి రహస్యంగా చేసుకునే వ్యక్తిగత ప్రార్థన, రెండవది బహిరంగంగా అంటే వినబడేలాగా చేసేటువంటి ప్రార్థన. ఏంటండి వ్యక్తిగత ప్రార్థనలో ఇవి ప్రాముఖ్యమైనవి కనుక చెప్తున్నాను. ఒకటి రహస్యంగా చేసేటువంటి ప్రార్థన. యేసయ్య ఒక మాట చెప్తాడు, చదువుదాం. దైవ గ్రంథంలోని మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ 2 మాటలు తెలియజేయబడుతున్నాయి. ఒకటి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. రెండవది, రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు అన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు. వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అని చెప్తున్న సందర్భాలు వేరు, సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు అని చెప్తున్న సందర్భం వేరు, కుటుంబం ప్రార్థన చేస్తున్నప్పుడు అని చెప్తున్న సందర్భం వేరు. నీవు ప్రార్థన చేసేటప్పుడు, ఇంకా పైన చదివితే 6వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుతున్నాను, గమనించండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మీరు ప్రార్థన చేయనప్పుడు అని ఉంది. అంటే అర్థం ఏంటి? మీరు అంటే అందరితో చెప్తున్న మాట. కానీ ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు, వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేయాల్సిన పని అంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ గదిలోనికి వెళ్ళి అంటే ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన గది, ప్రార్థనా గది. కొన్ని కుటుంబాల్లో వారు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఒక గృహాన్ని ప్రత్యేకంగా, ఆ గృహంలో ఒక గదిని ఐందవ సహోదరులు ఏర్పాటు చేసుకున్నట్టుగా పూజా గదిలాగా ఒక ప్రార్థన గదిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. చాలా సంతోషకరమైన విషయం. కొందరికి ఆ సౌకర్యం లేకపోగా
వారి బెడ్రూమే ప్రార్థనా గది, వారు భోజనం చేసే స్థలమే ప్రార్థనా గది. అంటే ఒక రూమ్ ఒక కిచెనే ఉందనుకోండి, వారు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారు? ఆ గదిలోనే కదా. అయితే దేవుడు వింటాడా? కొందరు చెప్తారు బెడ్రూమ్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడు, మరొక చోట ప్రార్థన చేస్తే దేవుడు వినడని. ఇది పచ్చి అబద్ధం. మీకు ఇక్కడ ఒక సాక్ష్యాన్ని చెప్తాను. ఒక ఐందవ సహోదరి ప్రభువుని నమ్మి విశ్వసించి తన కుటుంబం మొత్తాన్ని రక్షించుకుంది. ఎలాగంటే తన భర్త మంచోడే కానీ చాలా మొరటివాడు, మాట వినడు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈ సహోదరి ఎందుకు ప్రభువుని విశ్వసించిందంటే తన భర్తకి క్యాన్సర్ రోగం వచ్చింది. ఈ క్యాన్సర్ రోగం రావడం వలన భర్త కుమిలిపోతున్నాడు, మొరటివాడే కానీ బాగా కుమిలిపోతున్నాడు. వాళ్ళ దగ్గరున్న ధనంతో ఆ రోజుల్లో అప్పుడున్న హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నారు. అయితే చెప్పిన మాట ఏంటంటే ఇది క్యూర్ కాదండి, ఎప్పుడు ఆయన చనిపోతాడో తెలియదు, పరిస్థితులు మారతాయి అని చెబితే ఏం చేయాలో అర్థం కాక ఆమె చేస్తున్న భక్తిలో ఎన్నో పుణ్యకార్యాలు చేసింది. తరువాత ఎందరికో దాన ధర్మాలు చేసింది. వారి బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు, వారితో కూడా దాన ధర్మాలు చేయించింది. మోకాళ్ళ మీద తమ దేవాలయాల్లో మొక్కుబడి చేసుకుని వెళ్ళి తిరిగింది. కానీ ఏమాత్రం కూడా తన భర్త విషయంలో మార్పు కలగలేదు. అంతా భర్త కోసమే. అయితే ఒకరోజు బాగా ఏడుస్తూ ఉందంట, నా భర్త కాపాడబడ్డా, ఏంటి ఈ పరిస్థితి వచ్చింది నా కుటుంబానికి, చూస్తే 2 బిడ్డలు అన్నీ ఉన్నాయి, మగదిక్కు లేకపోతే ఎలాగా అని ప్రార్థన చేస్తూ ఉందంట. దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారని అందరిని అడుగుతా యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, యేసుప్రభు నువ్వు కూడా దేవుడు అని చెప్తున్నారు, ఒకవేళ నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు, నా భర్త బాగుపడాలి అని చెప్పి ప్రార్థన చేసి అలాగా అందరి కోసం అందరితో మాట్లాడాలని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసి అలాగే ఏడుస్తా దుఃఖంతో అలాగే అందరిని తలుచుకుంటూ అలాగే పడుకుండిపోయిందంట. పడుకోగానే సడన్గా ఒక వెలుగు ఆకాశం నుండి వచ్చి నేరుగా ఆమె మీద పడిందంట. ఆ మీద పడంగానే ఒళ్ళంతా, ఆమె చెప్పిన సాక్ష్యం, ఇది నేను కల్పించింది కాదు, ఊహించి చెప్తుంది కాదు, ఆమె ఒళ్ళంతా గొగ్గురు పడుచుకుందంట. గొగ్గురు పడుచుకోగానే కళ్ళు తెరుద్దామంటే కళ్ళు తెరవలేకపోతుంది, కానీ వెలుగు కనపడుతుంది. ఆ వెలుగులో ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి ఆయన ఇలా చేయి చూపించినప్పుడు ఆయన హస్తాల్లో ఉన్న గాయాలు కనపడినాయి అంట. ఆమె వెంటనే అనుకుందంట, నువ్వు యేసుప్రభు వారు కదూ అని చెప్పేశానంట. అవునమ్మా నేనే, నీ కోసమే వచ్చాను అని ఆయన మాట్లాడతాం. ఆమె వింటుందంట, నువ్వు దేవుడివా? నేను దేవుడినమ్మా, అయితే నేను నిన్ను నమ్ముకుంటా, నా భర్తను బాగు చేస్తావా? నీ భర్తను నీ కుటుంబాన్ని నిన్ను బాగు చేస్తాను అని ఆయన అనంగాలనే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అంట. ఎందుకు అని అంటే భర్త క్యాన్సర్ రోగంతో బాధపడుతుంటే భార్య చెప్పుకోలేని బాధ, అంటే రక్తస్రావంతో బాధపడుతుంది. ఈ సంగతి భర్తకు తెలియదు, బిడలకు తెలియదు. రహస్యంగా ఆ జబ్బుకి మెడిసిన్ వాడుతూ ఉంది దాదాపుగా 1 సంవత్సరం నుండి. వెంటనే నిన్ను కూడా బాగు చేస్తాను అంటే అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కళ్ళలో నీళ్లు పెట్టుకుందంట. అయ్యా నీ కోసమే నేను జీవిస్తాను, నేను నమ్ముకుంటాను అందంట. వెంటనే ఒకసారిగా తులిపళ్ళు లెగిస్తే ఎవళ్ళు కనిపించలేదు. ఇంక ఎప్పుడు తెల్లారుతుందా అని తెల్లవారుజాము అవ్వంగానే తమకు కొంచెం 2 అడుగుల దూరంలో తమ బంధువుల కుటుంబంలో ఒకరు యేసు ప్రభువుని నమ్ముకుంటే వారి దగ్గరికి వెళ్ళి, వారు వరుసకి అన్నయ్య వదిన అవుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను యేసు ప్రభు వారిని నమ్ముకోవాలనుకుంటున్నా, ఏంటి పరిస్థితి అంటే, అమ్మా సరే మంచిది, పాస్టర్ గారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఆయన అవకాశం ఉంటే వస్తారు, ఆయన మీతో మాట్లాడతారని ఫోన్ చేస్తే ఆ పాస్టర్ గారు అన్నాడంట, అయ్యా నేను దూరంగా ఉన్నాడు, సాయంత్రం వస్తాను, తప్పకుండా కలుస్తానంటే మళ్ళా సాయంత్రం వరకు ఆతురత కలిగి ఆ సాయంత్రం పూట వెళ్ళి ఆ సేవకుతో మాట్లాడిన తర్వాత ఆమె హృదయం సంతోషంగా మారింది. ఆ తర్వాత ప్రభువుని అంగీకరించింది. ప్రభువుని అంగీకరించి ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంది. అయితే ఈమె ప్రభువుని అంగీకరించిన సంగతి, ప్రార్థనకి వెళ్ళాలి అన్న సంగతి భర్తకి తెలిసింది.
భర్త మూర్ఖుడు అని చెప్పాను కదా. మొరటివాడు, నువ్వు ఏదన్నా చేయి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన నమ్మొద్దు, ఆయన గురించి ఇక్కడ మాట్లాడొద్దు అంటే ఆమె ఒక చిన్న కొత్త నిబంధన బైబిల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది చీరల్లో. ఆమె ఎక్కడ ప్రార్థన చేస్తుందో తెలుసా? నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు నేను ఈ గదిలోనే ఉన్నాను కదా, ఈ గదిలో ఇదే బెడ్రూము, మాకు వంటగది ఇదే, ఈ గదిలో దేవుడు ప్రార్థన వింటాడా అనే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆమె ఎక్కడ ప్రార్థన చేస్తుందో తెలుసా? బాత్రూంలోకి వెళ్ళి, ఇక్కడ ఉంటే భర్త ఏం చేస్తాడోనని బాత్రూంలోకి వెళ్ళి దాదాపుగా 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు తన భర్త మనసును మార్చాడు. తన బిడ్డలు తన వైపుకు తిరిగారు. ఇప్పుడు ఎలాగుందో తెలుసా ఆ కుటుంబం? ఆయనకి క్యాన్సర్ ఉంది కానీ సంతోషంగా ఉన్నారు. ఆమె ఆ ప్రార్థన చేయడం మొదలుపెట్టిన 2-3 నెలల్లోనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, ఆమె ట్యాబ్లెట్లు ఆపేసింది, భర్త ట్యాబ్లెట్లు వాడుతున్నాడు, ఈమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాగుందంటే, ఒకప్పుడు బలహీనుడు, ఇప్పుడు బలవంతుడయ్యాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. 3 సంవత్సరాలు అయ్యేసరికి భర్త ఆ క్యాన్సర్ జబ్బు ఉన్నవాడికి ఉన్న లక్షణాలు ఏమీ లేకుండా ఉన్నాడు. అద్భుతంగా వారి కుటుంబం ప్రభువుని నేటికి సేవిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రార్థన దేవుడు వింటాడు. యేసే చెప్తున్న మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గది తలుపు వేసుకొని, ఎందుకు గది తలుపు వేసుకోవాలి? రహస్యంగా చేసేటువంటి ప్రార్థన తలుపు వేసుకునే చేయాలి. బహిరంగంగా నువ్వు ఇంట్లోనే వ్యక్తిగతంగా బహిరంగంగా చేయాలనుకుంటున్నావు, మామూలుగా కూర్చొని చేసుకో, తలుపులు తీసే చేసుకో, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. రహస్యంగా చేసేటువంటి ప్రార్థన పెద్దగా వినపడాలనే ఏమీ విషయం లేదు. నువ్వు నెమ్మదిగా చేయి, మనసులో చేయి, ఆయన నీ ప్రార్థన వింటాడు. ఒక్క విషయం చెప్పన, వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, వారు వేడుకొనకు మునిపే వారి మొర నేను వింటిని అని రాయబడి ఉంటుంది. వారు వేడుకొనకు మునిపే అంటే మనం ఏ విషయంలో ప్రార్థన చేయాలి అనుకుంటున్నామో ఆ విషయం ముందుగానే దేవుడు గుర్తెరిగి ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు రహస్యంగా చెప్పే విషయం, రహస్యంగా అంటే ఎలాగా? ఇప్పుడు బహిరంగ ప్రార్థన, మేము ఉదయకాలం లేచి మా కుటుంబంతో, మేము వ్యక్తిగతంగా చేసుకున్న తర్వాత కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాం. బహిరంగంగానే అందరికీ వినిపించేలాగానే, వినబడాలనే కిటికీలు తెరిచే, తలుపులు తెరిచే ప్రార్థన చేస్తాం. బహిరంగ ప్రార్థన అందరికీ వినపడుతుంది. కానీ వ్యక్తిగతంగా రాత్రుల్లో మా బిడ్డలు పడుకున్న తర్వాత వ్యక్తిగతంగా లేచి అమ్మగారు ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేస్తాను, వ్యక్తిగతంగా పర్సనల్గా వినబడకుండా ఆ పడుకున్న వారికి నిద్ర డిస్టర్బ్ కాకుండా ప్రార్థన చేస్తాం. మరి దేవుడు వింటాడా? నేను అంటాను, రహస్యమందు చేసేటువంటి ప్రార్థన అంటే ఎవ్వరికి వినిపించకుండా చేసేటువంటి ప్రార్థన. ఎవ్వరికి వినబడదు, నువ్వు చేస్తున్నావు ప్రార్థన, ఎవరికి తెలియదు కూడా. ఎవరిని ప్రార్థనా పరులుగా ఎంచుతారంటే బహిరంగంగా ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళనే ప్రార్థనా పరులుగా ఎంచుతారు. మరి రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళను ఎవరు గుర్తుపట్టలేరు కదా. రహస్యంగా చేసే ప్రార్థన ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే ఆ ప్రార్థన చేసే వాళ్ళకి, ఆ ప్రార్థన వినే దేవునికి మాత్రమే తెలుస్తుంది. మీరు గమనించండి, ఇంకెవ్వరికి తెలియదు. నేను ఈ టయానికి ప్రార్థన చేసుకుంటున్నాను అని చెబితే తప్ప ఎవరికి తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? నీకు రహస్యమందు నీ ప్రార్థన చూస్తున్న వెంటనే తండ్రికి తెలుస్తుంది, మరెవ్వరికి తెలియదు. రహస్య ప్రార్థన గొప్ప అద్భుతాలను సృష్టిస్తుంది. రహస్య ప్రార్థన గొప్ప కార్యాలను మన ఎలా జరిగిస్తుంది. రహస్య ప్రార్థన ద్వారా మనం ఎన్నో మేలులను పొందుకుంటాం. రహస్య ప్రార్థన ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం బలపడుతుంది. రహస్య ప్రార్థన మన అంతరంగిక పురుషునికి బలాన్ని కలుగు చేస్తుంది. చాలామంది బహిరంగంగానే ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. నేను అంటాను, నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నన్ను పెద్ద ప్రార్థనా పరుడు అనుకోవాలనుకొని
ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే ప్రార్థన చేసేయడం. కొంతమంది తమ ప్రార్థన నేనే ప్రార్థన చేస్తున్నాను నువ్వు చేయట్లేదని నిందించడం కోసం కొంతమంది బాగా ప్రార్థన చేసి ఎదురోళ్ళు నిందిస్తారు. ఆయన ఏం చేస్తున్నాడండి ప్రార్థన, వాళ్ళ ప్రార్థనా పరులు అంటారు. ఇంకొకళ్ళని ద్వేషించే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఇతరుల ప్రార్థన గురించి నువ్వు మాట్లాడవు, నీకు నీవే పరీక్ష చేసుకోవాలి. నీ వ్యక్తిగతంగా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, బహిరంగంగానే ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పట్లాగానే ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు రహస్యంగా. రాత్రి జాముల యందు నేను కన్నీళ్లు విడుస్తుంటే నా కన్నీళ్లు జలమయమైనవి, నా పరుపు తేలతా ఉంది అంటున్నాడు. నిజంగా వ్యక్తిగతంగా రహస్యంగా చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైంది. దేవునితో నీకు ప్రత్యేకమైన అనుబంధాన్ని కలుగు చేస్తుంది. నీ బాధ అంతా వ్యక్తం చేసుకోవడానికి ఎవరిలో ఒక స్నేహితుడు ఉంటే అన్నీ చెప్తావు కదా. కొందరు అప్పుడప్పుడు ఫోన్ చేసి వారి బాధ అంతా చెప్తారు. ఒక్కొక్కసారి ఏంటండి అంతసేపు మాట్లాడతారు ఫోన్ అంటారు. వాళ్ళ బాధ వినాలి. వినకపోతే వాళ్ళ కొరకు నేనేం ప్రార్థన చేయగలుగుతా? ఒక్కొక్కరు ఒక్కొక్క పావు గంట సేపు తమ బాధను చెప్తారు, ఒక్కొక్కళ్ళు 20 నిమిషాలు చెప్తారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబ పరిస్థితి, మా బిడ్డల పరిస్థితి ఇది అని చెప్పి ప్రార్థన చేయమని చెప్తారు. వాళ్ళ ప్రార్థన అంతా వాళ్ళు చెప్తున్నది నేను వినాలి. నా పరమందున్న దేవుడు ఒకవేళ నేను వింటాను, వినకుండా ఏమన్నా ఒకవేళ నాకు సమయం కుదరినప్పుడు వాళ్ళకి చెప్తాను, మరలా మాట్లాడతానని వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడతాను, వారి సమస్య వింటాను, నేను వింటాను మంచిదే. కానీ బయట వాళ్ళకి చెప్పినప్పుడు బాగా వినాలి. సంఘం వెలుపటి వారికి మన సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని చిక్కుల్లో పడేస్తారు. మన సమస్య మన కుటుంబందైనా మన వ్యక్తిగతందైనా బయట వాళ్ళకి ఎప్పుడైతే వెలుపడి వాళ్ళకి చెప్తామో వాళ్ళు మన గురించి కొన్నిసార్లు చెడ్డగా చెప్తారు, మంచిగా చెప్తారు, వక్రీకరించి చెప్తారు. ఎందుకంటే మన సమస్య ఇంతే ఉంటుంది. అవతల వాడు ఇంకొకడికి చెప్పేటప్పుడు ఇంత పెద్దదిగా చెప్తాడు. మన బాధ ఇంతే ఉంటుంది. కానీ ఆ పొరుగువాడికి అంటే బయటవాడికి చెప్పావు కాబట్టి వాడేం చేస్తారంటే ఇంకా ఎంత పెద్దది చేసి ఆ సమస్యని పెద్దదిగా చేసి చెప్తాడు. కానీ నా యేసయ్య దగ్గర నువ్వు నీ సమస్య చెప్తే ఆ సమస్య చెప్పడానికి నువ్వు మోకాళ్ళు వేస్తే ఆయన ముందుగానే నీ ప్రార్థన నువ్వేం చేయబోతున్నావో తెలుసుకోగలడు. ఆయన తెలుసుకుంటాడు కదా. నువ్వు ప్రార్థన చేయడం మానేయకూడదు. అనుదినము నీవు వ్యక్తిగత ప్రార్థన చేయాలి, రహస్య ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా రహస్యంగా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రియ సహోదరులారా, మనకి సమస్య లేకుండా లేవు. ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక సమస్యలు ఉంటాయి. మన సమస్యలను ఇతరులతో చెప్పుకున్నప్పుడు అవి మనకు ఆశీర్వాదాన్ని తెచ్చే అయితే వారికి అసూయను తెస్తాయి. మనకి దుఃఖాన్ని కలిగించే అయితే వాళ్ళు మనల్ని అవమానపరిచే రీతిగా వాళ్ళకు కనపడతాయి. మన సమస్యలు ఎప్పుడు కూడా ఒకటి, నీ దైవజనుడితో చెప్పుకోవాలి నీ సమస్యలు. అంతకంటే ముఖ్యంగా దేవునికి చెప్పాలి. అప్పుడు ఆ దైవజనుడు ఈ సమస్య కొరకు సంఘముతో కలిసి ప్రార్థన చేయడం మంచిదా లేక నేను ప్రార్థన చేయడం మంచిదా అని ఆలోచించి ప్రార్థన చేస్తాడు. రెండవదిగా నువ్వు ప్రభువుకి చెప్పాలి. ప్రభువుకి నీ సమస్య ఒకరోజు చెప్పి ఆపకూడదు, సమస్య తీరే వరకు చెబుతూనే ఉండాలి. ఆయన తెలుసు కదయ్యా, తెలుసు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు ఇంకా అడగాలని ఆయన ఉద్దేశం, నువ్వు ఇంకా ఆయనకి దగ్గర కావాలని ఆయన ఉద్దేశం. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలాన మీకు నేను తెలియజేసే సంగతి ఏంటంటే వ్యక్తిగతంగా రహస్య ప్రార్థన చాలా శక్తివంతమైంది. రహస్యంగా చేసినటువంటి ప్రార్థన. యేసయ్యంట సాయంకాలం అవ్వంగాలనే, రాత్రి అవ్వంగాలనే శిష్యులను విడిచిపెట్టి కొండపైకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించేవాడంట. శిష్యులతో కలిసి చేసిన ప్రార్థన అనుభవం వేరు, ఆయన ఒక్కడే ఒంటరిగా చేసిన అనుభవం వేరు. మన వ్యక్తిగత జీవితంలో మన ఆధ్యాత్మిక అభివృద్ధి మరింత మెరుగుపడాలి, అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తిగతంగా రహస్య ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు అనుకుంటాం ఎవరెవరితో కలిసి ప్రార్థన చేస్తే మన ప్రార్థన జీవితం మెరుగుపరచబడద్దని. అది సెకండ్ హాఫ్ అనుభవం. సంఘం వెలుపడి చేసేటువంటి ప్రార్థన, అది స్నేహితులతో చేసే ప్రార్థన, వెలుపడి చేసేటువంటి ప్రార్థన.
కానీ ఉదయకాలాన మనం నేర్చుకుంటున్న ప్రార్థన రహస్యంగా చేయి. నీకు న్యాయం జరగట్లేదా? నీ పక్షాన ఎవరు నిలబడట్లేదా? ఎవళ్ళు నీకు న్యాయం జరగాలని కోరుకుంటలేదా? నువ్వు నమ్ముకున్న లాయరే నిన్ను మోసగిస్తున్నాడా? నీకు తీర్పులన్నీ ప్రతికూలంగా వస్తున్నాయా? నీ బాధను ఎవరు పట్టించుకోవట్లేదా? అయితే నువ్వు వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థన చేయి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది భర్తల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, అయ్యా మా భర్తలు మారాలి అని. మారుతారు, మీరు ప్రార్థిస్తూనే ఉండండి. బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, మారుతారు. ప్రార్థన చేయి అంటే నేను ప్రార్థన చేస్తే వాళ్ళు మారిపోతారా? మారతారు. నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. నీ ఆధ్యాత్మిక జీవితం మరింత బలపడాలని ప్రార్థన చేయి. ప్రార్థన జీవితం దేవా నువ్వు పురుకొల్పు పంటం కాదు, నీకు నీవే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఉదయకాలం పొద్దున్నే 4 గంటలు ప్రేయర్ చేసుకోవాలి అని మీరు అనుకున్నారనుకో, మీకు 4 గంటలకి మెలకువ వస్తుంది. ప్రభా సాయంకాలం పడుకునేటప్పుడు ప్రభా ఉదయకాలం 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా, నాకు మెలకువను దయచే ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఆయన 4ంటికి మెలకువనిస్తాడు. కానీ నువ్వేం చేస్తావు అంటే లెగుస్తావు, కళ్ళు తెరుస్తావు, అబ్బో బద్ధకంగా ఉంది, ఇప్పుడైనా 4:30కి చేద్దాం అనుకుంటాం. 4:30కు కూడా మెలకువ వస్తుంది. 4:30 అయిపోద్ది, 5 అవుతుంది, 6 అవుతుంది. ఇంకా లేచి అడావుడిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతావు. మళ్ళా అంటావు ప్రభా నాకు సహాయం చేయి. ఆయన చేస్తున్నాడు కానీ నువ్వు చేయట్లేదు. ఈరోజు ప్రభుపేట నేను కోరుకునేది ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. నువ్వు ఒకవేళ చదువుకునే యవనస్తురాలు అయితే వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ప్రభు దగ్గర ప్రభా నా జ్ఞానం ఇవ్వు, ఎందుకంటే నా చుట్టూ ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేయాలి, తెలివిని ఇవ్వమని ప్రార్థన చేయాలి, వివేకాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి. నీకు వివాహం కావాలా? వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థన చేయి, నీకు బహిరంగంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అప్పుల్లో ఉన్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అంతేగాని వ్యక్తిగతంగా కూర్చొని అప్పుల్ని ఎలా తీర్చేద్దాం, ఈ బాధ మనం భరించలేము, చచ్చిపోదామనే నిర్ణయాలకు రాకండి. వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థన చేయండి, దేవుడు బహిరంగ ప్రతిఫలం ఇస్తాడు. వ్యక్తిగత ప్రార్థనలో భర్త కోసం, బిడ్డల కోసం, సంఘక్షేమం కోసం, సంఘ కాపరి కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం మీకుందా? లేకపోతే నేడే ప్రారంభించండి. వ్యక్తిగత ప్రార్థన, రహస్య ప్రార్థన చాలా శక్తివంతమైంది. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకోగలిగితే బహిరంగ ఆశీర్వాదాలను చూస్తారు. దేవుని బిడ్డలందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు చేసి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎన్నో కృపావరాలు పొందుకున్నారు, దైవ ప్రత్యక్షతలు పొందుకున్నారు. కుటుంబంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రత్యక్షతలు దొరకవు, సంఘములో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రత్యక్షతలు దొరకవు, వెలుపట ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రత్యక్షతలు దొరకవు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు నీకు దొరుకుతాయి. దేవునితో గొప్ప అనుభవం నీకు ఏర్పడుతుంది. మీకుందా వ్యక్తిగత ప్రార్థన, రహస్య ప్రార్థన? లేకపోతే నేడే ప్రారంభించండి, ఆలోచించండి. అంతేగాని దేవుడి దగ్గర కూర్చొని ప్రభా నాకు వ్యక్తిగత ప్రార్థన ఇవ్వు, రహస్య ప్రార్థన ఇవ్వు కాదు. నీవే సిద్ధపరచుకోవాలి. రహస్యంగా చేసేటువంటి ప్రార్థన. రహస్యం అంటే ఎవ్వరికి వినపడదు, ఎవ్వరికి తెలియదు, నీకు ఆ ప్రభువుకి మాత్రమే తెలిసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన మీరు చేయండి, రహస్యమందు చూచుచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవ్వరు మీకు ప్రతిఫలం ఇవ్వరు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి వ్యక్తిగత రహస్య ప్రార్థనలో మీరు మరింత బలాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ మాటలన్నీ దేవుడు మీ హృదయాల్లో ఉంచి మిమ్మల్ని గొప్ప ప్రార్థనా వీరులుగా మార్చునుగాక. మీ వ్యక్తిగత ప్రార్థన ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే కాక సాతాను శక్తులపై విజయాలను పొందుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ, మిమ్మల్ని అలా నడిపించునుగాక.